प्रणाम स्वीकार करो साई महादेवा। 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 साई महादेवा, 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 साई महादेवा। प्रणाम स्वीकार करो साई महादेवा। प्रणाम स्वीकार करो साई महादेवा। अल्लाह ईश्वर येशु साई, अल्लाह ईश्वर येशु साई, अल्लाह ईश्वर येशु साई, अल्लाह ईश्वर येशु साई। बुद्ध महावीर नानक साई, बुद्ध महावीर नानक साई, बुद्ध महावीर नानक साई, बुद्ध महावीर नानक साई। नटन सूत्रधारी जगन्नाथ साई, नटन सूत्रधारी जगन्नाथ साई, नटन सूत्रधारी जगन्नाथ साई, नटन सूत्रधारी जगन्नाथ साई। साई महादेवा, 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 साई महादेवा। प्रणाम स्वीकार करो साई महादेवा। प्रणाम स्वीकार करो साई महादेवा। साई महादेवा, साई महादेवा, साई महादेवा, साई महादेवा। प्रणाम स्वीकार करो साई महादेवा। प्रणाम स्वीकार करो साई महादेवा। अल्लाह ईश्वर येशु साई, अल्लाह ईश्वर येशु साई, बुद्ध महावीर नानक साई, बुद्ध महावीर नानक साई, नटन सूत्रधारी जगन्नाथ साई, नटन सूत्रधारी जगन्नाथ साई। साई महादेवा, साई महादेवा, साई महादेवा, साई महादेवा, साई महादेवा, साई महादेवा,
సాయి మహాదేవా సాయి మహాదేవా प्रणाम स्वीकार करो साई महादेवा। ఓం 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 సాయిరామ్ సాయిరామ్ కేసీ ఓవర్ టు యూ. Sairam everyone. Offering my most humble pranams at the divine lotus feet of Bhagavan Swami. చాలా రోజులు అయింది మనం సెషన్ పెట్టుకుంది. నాకు తెలీదు ఎంతమందికి కాన్సెప్ట్స్ గుర్తున్నాయో మర్చిపోయారు. చూస్తాం మనం అన్ని రివైజ్ చేసుకుందాం. రికార్డింగ్స్ ఉన్నాయి. ఒకసారి వాటిని మళ్ళీ మీరు చూస్తే మీకు గెట్ గుడ్ గ్రిప్ ఆన్ దిస్. పిక్చర్లో పెద్ద కష్టం కాదు, చాలా సులువైనది. జస్ట్ ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడున్న ఎక్స్పోజర్ కి మీరు పెద్ద కష్టం కూడా పడట్లేదు. జస్ట్ ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తే చాలు అనేది తెలిస్తే చాలు, ఆటోమేటిక్ గా హెల్ప్ అవుతుంది. సో ఆ వాయిస్ అంతా క్లియర్ గా ఉంది, చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏది లేదు అని అనుకుంటున్నాను. మళ్ళీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఆ వాయిస్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటే ఒక్కసారి నాకు చెప్పండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకు చెప్పండి చాట్ బాక్స్ లో. సో ఐఎమ్ స్టార్టింగ్ ద సెషన్. సో సాయిరామ్, యాక్చువల్గా నేను వర్క్ చేసే కంపెనీలో అరౌండ్ ఒక 15,000 మెంబర్స్ కి ఎవ్రీడే సబ్మిట్ చేస్తారు. సో చాలా పెద్ద ఆర్గనైజేషన్ అది. ఆర్గనైజేషన్ లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి వ్యక్తులు వచ్చి అక్కడ వర్క్ చేస్తుంటారు. సో అరౌండ్ 15 to 20K మెంబర్స్ కి ఎవ్రీడే ఫుడ్ కుక్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న రెస్టారెంట్స్ లోకి వెళ్ళి గమనించండి, ఫుడ్ కుకింగ్ ప్రాసెస్ ఒకసారి చూడండి. డైరెక్ట్ గా రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి ఫుడ్ తయారు చేసేటవాడు. దానికి ఒక ప్రీడిఫైన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒక బిర్యానీ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళి బిర్యానీకి సంబంధించిన వెజిటేబుల్స్ మాత్రమే మీరు పిక్ చేస్తారు. ఆ పిక్ చేసిన వెజిటేబుల్స్ ని ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసుకుంటారు, వాటర్ లో సోప్ చేస్తారు, సాల్ట్ వాటర్ లో సోప్ చేసి మళ్ళీ వాష్ చేస్తారు. వాష్ చేసి దాని మీద ఉన్న పీల్స్, ఆ కవర్ అంతటిని, ఆ వేస్ట్ అంతటిని పీల్ చేసి పక్కన పాడేస్తారు. తర్వాత నీట్ గా స్లైస్ చేసుకుంటారు, మీకు నచ్చిన షేప్ లో దాన్ని డైస్ చేసుకుంటారు. దాన్ని తీసుకెళ్ళినప్పుడు మీకు కావాల్సిన ప్రాసెస్ లో బ్లెండ్ చేసి ఒక కర్రీ కింద చేసుకుంటారు, లేదా ఒక బిర్యానీ కింద చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్ కదా. అట్లాగే డేటా అనాలిసిస్ లో కూడా చాలా ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్ ఉంది. అదేంటంటే 3 ఇంపార్టెంట్ స్టెప్స్: డేటా క్లీనింగ్, డేటా మ్యానిపులేషన్ ఆర్ డేటా క్యాలిక్యులేషన్. థర్డ్ థింగ్ ఏంటంటే డేటా విజువలైజేషన్స్. సో ఫస్ట్ థింగ్ డేటా క్లీనింగ్ అంటే ఏంటంటే జస్ట్ మనం మార్కెట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ పిక్ చేసుకుని ఎట్లా కడుక్కుంటాం ముందు బిర్యానీ చేసేటప్పుడు, సో ఇది కూడా అంతే. పికింగ్ ద డేటా అండ్ క్లీనింగ్ ద డేటా. సెకండ్, డేటా మ్యానిపులేషన్. ఉన్న డేటాని మీకు కావాల్సినట్టు మార్చుకుంటారు.
సపోజ్ పొటాటో ఉంది, టొమాటో ఉంది. టొమాటో లాగా, పొటాటో లాగా మీరు మీ డిష్ లో వాడరు కదా. దాన్ని నచ్చిన షేప్ లో మీరు డైస్ చేసుకుంటారు. మీ కన్వీనియంట్ షేప్ లో, మీ కంఫర్టబుల్ షేప్ లో దాన్ని డైస్ చేసుకుని దాన్ని కావాలంటే బాయిల్ చేసుకుంటారు లేదా ఫ్రై చేసుకుంటారు. సో దాన్ని ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. మెటీరియల్ ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఇట్లాగే డేటాను కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి అప్పుడు మీరు దాన్ని తీసుకెళ్లి మీ విజువలైజేషన్ దాంట్లో పెట్టాలన్నమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్ మధ్యలో కట్ అయితే నాకు కొద్దిగా కోల్డ్ ఉండే. సో ఐఎమ్ సో సారీ ఫర్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ సెషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది డేటా అనలిటిక్స్ లో యూజువల్ గా రెగ్యులర్ గా రన్ అయ్యే ప్రాసెస్. సో కానీ మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సపోజ్ మా వెంచర్ ఒక చిన్న రెస్టారెంట్ ఉడిపి వాడు మాన్యువల్ గా కట్ చేస్తాడు, మాన్యువల్ గా క్లీన్ చేస్తాడు. అదే మా ఆఫీస్ లో 20,000 మెంబర్స్ కి కుక్ చేస్తున్నారు అన్నాను కదా, అక్కడ ఎవ్రీ డిఫరెంట్ యాక్టివిటీకి డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి. సపోజ్ మీరు తీసుకెళ్ళి పొటాటోస్ అన్ని ఒక మెషిన్ లో వేసేస్తారు అనుకోండి, ఆ మెషిన్ లో పొటాటోస్ అన్నిటిని క్లీన్ చేసేసి పైన ఉన్న ఆ లేయర్ అంతా పీల్ చేసేసి మళ్ళీ దాన్ని వాష్ చేసి మీరు చెప్పిన షేప్ లో దాన్ని డైస్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఫ్రై చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో జస్ట్ చెఫ్స్ ఏం చేస్తారండి, వాడికి ఎటువంటి అవుట్పుట్ కావాలో అక్కడ వాడు ప్రీ డిఫైన్డ్ గా ఒక ప్రాంప్ట్ ఇస్తాడు, ప్రీ డిఫైన్డ్ గా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మొత్తం మెషినే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇట్లాగే డేటా అనాలిసిస్ లో కూడా ఎక్సెల్ లో మీకు కావాల్సినట్టు డేటాని క్లీన్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, విజువలైజ్ చేయడానికి అద్భుతమైన టూల్ ఉంది. అది విత్ ఇన్ ఎక్సెల్ మాత్రమే ఉంటుంది. ఆ టూల్ పేరు పవర్ క్వెరీ. సో ఇది ఎంత పవర్ఫుల్ అంటే మనం ఎన్ని సెషన్స్, 8 సెషన్స్ మనం డిస్కస్ చేసినప్పుడు నేను మీకు మాన్యువల్ గా ప్రతి ఫార్ములా ఎలా వేయాలి ఏంటి ఎవ్రీథింగ్ చెప్పా. ఇఫ్ క్లోజ్ ఎలా వేయాలి చెప్పా, సమ్ ఇఫ్స్ చెప్పా, ఎక్స్లూకప్ ఎలా వేయాలి చెప్పా, చిన్న చిన్న క్యాల్కులేషన్స్ మనం ఈచ్ సెల్ లో చేయడం ఎలాగో చెప్తారు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పవర్ క్వెరీ వస్తే మీకు ఒక్క ఫార్ములా కూడా రాయడం రావక్కర్లేదు. ఒక్క ఫార్ములా రాయడం రాకపోయినా పవర్ క్వెరీ వస్తే జస్ట్ బటన్ క్లిక్స్ తో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ తో మీరు మీకు కావాల్సిన పని చాలా కన్వీనియంట్ గా పవర్ క్వెరీతో చేసుకుంటాం. ఇంకా ఫార్ములాస్ రాస్తే అస్మాట్ ఆ ఫార్ములా సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఆ ఫార్ములాని టేబుల్ అంతటికి మనం వేసామో లేదో, డ్రాగ్ చేసామో లేదో రీచెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా రెఫరెన్స్ మారిపోతే ఫార్ములా కూడా మారిపోద్ది అని చెప్పి భయపడాలి. కానీ ఈ పవర్ క్వెరీతో ఇటువంటి భయాలు ఏం లేవు. ఆటోమేటిక్ గా రెఫరెన్స్ మారినప్పుడు అది మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని పిక్ చేసి దాన్ని కాపీ చేసి మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సో ఈ పవర్ క్వెరీ అంతా నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక 4 to 6 hours పడుతుంది. కానీ ఈ రోజు రేపు సెషన్స్ లో 70 to 80% ఆఫ్ పవర్ క్వెరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ బేసిక్ పవర్ క్వెరీ స్కిల్స్ వస్తే మీరు ఏ ఆర్గనైజేషన్ లో అయినా మీరు సర్వైవ్ అయిపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, పవర్ క్వెరీ ఒక ఎక్సెల్ లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా చెప్పానంటే మీరు చాలా ఆర్గనైజేషన్స్ లో గూగుల్ షీట్స్ వాడచ్చు. సో అప్పుడు అందులో పవర్ క్వెరీ ఉండదు కదా, అప్పుడు మీరు డేటాను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. సో అందుకనే నేను మీకు ఫస్ట్ మాన్యువల్ ఫార్ములా రైటింగ్, ఫార్ములా స్ట్రక్చరింగ్, సెల్ రెఫరెన్సింగ్, పివోట్ టేబుల్స్ ఇవన్నీ నేను మీకు చెప్పాను. సో మీకు ఒకవేళ ఎక్సెల్ ఉన్న ఆర్గనైజేషన్ దొరికింది అనుకోండి, మీరు ఈజీగా పవర్ క్వెరీ వాడి మీకు కావాల్సిన అనాలిసిస్ చేసుకోండి. లేదు మీరున్న ఆర్గనైజేషన్స్ లో గూగుల్ షీట్స్ వాడుతున్నారు అనుకోండి, ఆల్రెడీ మీరు ఫార్ములా నేర్చుకున్నారు. సో ఇంకేంటి, సో ఇప్పుడు మనం పవర్ క్వెరీ గురించి నేర్చుకుంటాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఈ సేల్స్ డేటా ఉంది. సో ఈ డేటా నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే డేటా వాడుతున్నాను. ఎందుకంటే మీ ఆర్గనైజేషన్స్ లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ కైండ్ ఆఫ్ డేటా, సేమ్ కైండ్ ఆఫ్ టేబుల్స్ ని మీరు డిఫరెంట్ అనాలిసిస్ కోసం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ తో చూస్తారు. సో అందుకే నేను ఒకే డేటా వాడుతున్నాను. ఆ డేటా మీద మీకు కంప్లీట్ గ్రిప్ వచ్చేసింది అనుకోండి, ఆ డేటా మీ బ్రెయిన్ లో ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ నెక్స్ట్ లెవెల్ లో థింక్ చేస్తుంది. ఎవ్రీ క్లాస్ కి నేను డిఫరెంట్ డేటా తీసుకొచ్చాను అనుకోండి, ఆ డేటా అర్థం చేసుకోవడానికే మీకు టైం సరిపోతుంది. సో ఇది ఒక బేసిక్ సేల్స్ డేటా. దీని గురించి మీకు చాలా సార్లు చెప్పాను. ఒక పెద్ద లెవెల్ ఆర్గనైజేషన్ థింక్ చేయండి, డిఫరెంట్ ఏరియాస్ లో బ్రాంచెస్ ఉన్న ఆర్గనైజేషన్ థింక్ చేయండి. ఆ ఆర్గనైజేషన్ కి మనం సేల్స్ అనాలిసిస్ చేస్తాం. సో ఇది నేమ్ ఆఫ్ ద కస్టమర్, వాడు ఆర్డర్ ఐడి, ఏ సిటీలో కొన్నాడు, ఏ ప్రోడక్ట్ కొన్నాడు, ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఫైనల్ గా సేల్ అమౌంట్ ఎంత వెళ్ళింది. ఇదొక స్ట్రక్చర్డ్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అసలు పవర్ క్వెరీ చూద్దాం. సో ఇది రా డేటా, రా డేటాని నేను టేబుల్ కింద కన్వర్ట్ చేశాను. So, నేను మీకు ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఎప్పుడు ఈ పాయింట్ హైలైట్ చేసి రాసుకోండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఏం డీల్ చేస్తున్నా డేటా అనాలిసిస్, ఫస్ట్ మీరు రా డేటాని టేబుల్ కింద కన్వర్ట్ చేయరు. టేబుల్ కింద కన్వర్ట్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఎక్సెల్ కి చెప్తున్నారు అనమాట, ఇదంతా స్కాటర్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇదంతా ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. ఇందులో ప్రతి రోకి ఒక అర్థం ఉంది. ఇది ఇష్టం వచ్చినట్టు వేసింది కాదు, నేను దీని ఒక స్ట్రక్చర్ తో వేసాను, దీని ఒక రిలేషన్షిప్ వేసాను. సో దీన్ని నువ్వు చూసేటప్పుడు ఇండివిజువల్ సెల్ వైజ్ చూడద్దు, కలెక్టివ్ గా ఒక ఇన్ఫర్మేషన్ కింద చూడు అని చెప్పి నేను వాడికి చెప్తున్నట్టు నేను ఎప్పుడైతే దాన్ని టేబుల్ కింద చేశాను. సో ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఎక్కడో అక్కడ నేను సెలెక్ట్ చేస్తాను, ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేసి ఇక్కడ డేటా అనే ఒక ఆప్షన్ ఉంది, డేటా అనే ఒక ట్యాబ్ ఉంటుంది పైన. ఆ డేటా ట్యాబ్ మీద నేను క్లిక్ చేస్తే మొత్తం డేటా అనాలిసిస్ కి సంబంధించిన ఒక డిఫరెంట్ లేయరింగ్స్ మీకు కనబడుతుంది. చూడండి, అందులో ఈ ఫస్ట్ చూడండి గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది. ఇక్కడ గెట్ డేటా అని ఉంది, ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ సిఎస్వి, ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టేబుల్ ఆర్ రైన్స్, రీసెంట్ సోర్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ సోర్సెస్. సో ఈ గెట్ డేటా అనే ఆప్షన్ యూస్ చేస్తే మీరు అరౌండ్ 50 to 60 సోర్సెస్ ఆఫ్ డేటా నుంచి మీరు డేటాను పుల్ చేయొచ్చు. సపోజ్ మీకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో డేటా అంతా ఒక పెద్ద డేటాబేస్ లో ఉంది, లేదా ఒక క్లౌడ్ సర్వర్ లో ఉంది. ఆ క్లౌడ్ సర్వర్ ఆథెంటికేషన్ ఇస్తే, ఆ క్లౌడ్ సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే, ఆ డేటా అంతటిని ఎక్సెల్ వెళ్ళి ఆ సర్వర్ నుంచి లాక్ ను తీసుకొచ్చి ఎక్సెల్ షీట్ లో పాడేస్తారు మీరు అనలైజ్ చేయడం కోసం. సో చూడండి, ఫ్రమ్ ఫైల్ లో ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, వర్క్ బుక్ నుంచి తెచ్చుకోవచ్చు, టెక్స్ట్ ఆర్ సిఎస్వి నుంచి తెచ్చుకోవచ్చు, ఎక్స్ఎంఎల్ నుంచి తెచ్చుకోవచ్చు, జాసన్ ఫార్మాట్ లో తెచ్చుకోవచ్చు, పీడిఎఫ్ ఇస్తే పీడిఎఫ్ లో ఉన్న డేటా తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తుంది. సో మీరు ఎప్పుడైనా పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కి వేయాలనుకోండి, మాన్యువల్ కాపీ పేస్ట్ చేయదు, ఆ పీడిఎఫ్ ని జస్ట్ ఇంపోర్ట్, ఈ డేటా గెట్ డేటాలోకి వచ్చి ఫ్రమ్ పీడిఎఫ్ లోకి వచ్చి ఇంపోర్ట్ లోకి వచ్చి ఫ్రమ్ పీడిఎఫ్ కొట్టారనుకోండి, ఆ పీడిఎఫ్ లో ఉన్న డేటా వాళ్ళతో ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి మీ షీట్ లో వేసేస్తుంది. అట్లాగే డేటాబేస్ అంటే ఏం లేదు, మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మన టాయ్స్ అన్ని కలిపి ఒక బాక్స్ లో పెట్టుకునేవాళ్ళం కదా, అలాగే కంపెనీస్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ డేటా అంతట్లే కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డేటాను బుక్స్ లోను, లీఫ్లెట్స్ లోను, ఎక్సెల్ షీట్స్ లోను స్టోర్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్ క్లౌడ్ లో ఉంటాయి, క్లౌడ్ లో వాళ్ళ డేటా అంతట్లో స్టోర్ చేస్తారు, దాన్ని డేటాబేస్ అంటాం. ఆ డేటాబేస్ నుంచి కూడా మనం డేటాను తెచ్చుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది ఒక డేటాబేస్, సీక్వెల్ సర్వర్ డేటాబేస్, అనాలిసిస్ సర్వీసెస్, ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. అట్లాగే ఎజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అనమాట. సో ఇంకా అదర్ సోర్సెస్ కూడా ఒక టేబుల్ నుంచి తెచ్చుకోవచ్చు, అంటే ఇదే షీట్ లో ఎక్కడైనా వేరే చోట డేటా ఉంటే ఆ డేటా తెచ్చుకోవచ్చు. వెబ్, ఫ్రమ్ వెబ్ అనే ఆప్షన్, అంటే సపోజ్ మీరు ఎక్కడో ఏదో ఒక వెబ్సైట్ కి వెళ్ళారు, ఆ వెబ్సైట్ లో మీకు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీకు బాగా నచ్చింది ఆ డేటా. సో ఫ్రమ్ వెబ్ అని కొట్టగానే మీకు ఆ డేటాను పుల్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంది. సో ఓకే, ఈ కంబైన్ క్వెరీస్ దీని గురించి నేను కాస్త ముందుకెళ్ళాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ డేటాని అనలైజ్ చేద్దాం అనుకుంటాను కదా, ఈ డేటాను క్లీన్ చేద్దాం అనుకుంటాను కదా. సో నేను ఈ డేటా మీద ఎక్కడైనా క్లిక్ చేసి, సో ఇదేంటి టేబుల్ కాబట్టి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అనే ఆప్షన్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో
మీరు చూడండి, ఇదే పవర్ క్వెరీ అన్నమాట. సో మీకు ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుందా? ఈ ఇంటర్ఫేస్ పవర్ క్వెరీ. ఇది నార్మల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ కి చాలా విభిన్నంగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేసి నాకు కావాల్సింది నేను రాయలేను. సో ఇక్కడ అంతా బటన్స్ తో ఆపరేట్ చేయాలి. ఈ క్లాసెస్ మధ్యలో ఒకసారి ఎక్కడైనా చిన్న బ్రేక్ వస్తాయి. గవర్నింగ్ వర్డ్ కొంచెం ప్రాబ్లం. సో ఇక్కడ నార్మల్ ఎక్సెల్ షీట్ లాగే ఉంటది కానీ దీని ఇంటర్ఫేస్ ఎక్సెల్ కాదు ఇది. మీరు ఎక్సెల్ లో ఏదైనా సెల్ లోకి వెళ్ళి డేటా టైప్ చేయగలరు కదా, పవర్ క్వెరీలో మీరు అలా టైప్ చేయలేరు. సెల్ వైజ్ ఎడిట్ చేయలేరు. నేను ఇక్కడ టైప్ చేస్తున్నా, కీబోర్డ్ మీద క్లిక్ చేస్తున్నా, కానీ అక్కడ ఏం పడట్లేదు. ఇవన్నీ లాక్డ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ఏం ఎడిట్ చేయాలన్నా, ఏం వర్క్ చేయాలన్నా ఈ బటన్స్ యూస్ చేసి మాత్రమే చేయాలి. సో మీరు ఒక సింగిల్ ఫార్ములా కూడా రాయక్కర్లేదు, అంతా బటన్స్ తో ఆపరేట్ చేస్తూ చేయొచ్చు. సపోజ్ మీరు ఇక్కడ చూడండి, నేను టేబుల్ ని పవర్ క్వెరీ అనే చిన్న ఒక సాఫ్ట్వేర్ లోకి లోడ్ చేశాను. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్హెరెంట్ గా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మాత్రమే ఉంటుంది. సో ఇంకొకటి గమనించండి, నా టేబుల్ ని అది లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ 2 ఆప్షన్స్ ఇచ్చింది, నేమ్, అప్లైడ్ స్టెప్స్. సో ఈ అప్లైడ్ స్టెప్స్ గురించి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ హెడర్ చూడండి, డేట్, నేమ్ ఆఫ్ ద కాలమ్, ఆర్డర్ ఐడి, సిటీ, ప్రోడక్ట్, డిస్కౌంట్, సేల్స్ అండ్. సో ప్రతి కాలం పక్కన ఒక చిన్న సింబల్ ఇచ్చింది. సో డేట్ కి వచ్చి క్యాలెండర్ ఇచ్చింది, నేమ్ ఆఫ్ ద కస్టమర్ కి వచ్చి ఏబిసి అని టెక్స్ట్ ఫామ్ ఇచ్చింది, ఆర్డర్ ఐడికి టెక్స్ట్ ఫామ్ ఇచ్చింది, సిటీకి టెక్స్ట్ ఫామ్ ఇచ్చింది. సో దాని అర్థం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలం లో ఉన్న డేటాని, డేటా ఏ కేటగిరీ ఆఫ్ డేటా అది స్పెసిఫై చేసుకుని పక్కన పెట్టుకుంది. సపోజ్ ఇక్కడ ఆర్డర్ ఐడి అనేది ఏబిసి టెక్స్ట్ ఫామ్ ఇచ్చింది. సో నాకు ఇక్కడ ఆర్డర్ ఐడి టెక్స్ట్ కాదు నెంబర్ అని చెప్పి నేను మార్చాలి అనుకోండి. సో ఈ ఫామ్ మీద నేను క్లిక్ చేస్తే నాకు కావాల్సిన ఫార్మాట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో చూడండి, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి, డెసిమల్, కరెన్సీ, రోల్ నెంబర్, పర్సంటేజ్. సో ఒక కాలం యొక్క ఫార్మాట్ ని, ఒక కాలం యొక్క కస్టమ్ ఫార్మాట్ ని ఎందుకు మార్చాలని నేను ఇదివరకు క్లాస్ లో పడిపించాను. కొన్ని ఫార్ములాస్ కొన్ని ఫార్మాట్స్ మీద మాత్రం అప్లై అవుతాయి, అన్ని ఫార్ములాస్ అన్ని ఫార్మాట్స్ మీద అప్లై అవుతాయి. సో మీరు ఫార్మాట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇది ఒక ఆప్షన్. 90% డేటా పిక్ చేసి పవర్ క్వెరీకి లోడ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ గా పవర్ క్వెరీ ఏ ఫార్మాట్ లో ఉండాలో డిటెక్ట్ చేసి పెట్టేస్తుంది. ఎప్పుడైనా అది డిటెక్ట్ చేయలేకపోతే మీరు మాన్యువల్ గా డిటెక్ట్ చేసుకోవాలి. అట్లాగే డిస్కౌంట్ అనేది నెంబర్, చూడండి ఇక్కడ నెంబర్ ఫార్మాట్ లో ఉంది. లేదు వేరే డిఫరెంట్ ఫార్మాట్ లో మనం ఫిక్స్ చేద్దాం అని అనుకుంటే మీరు అట్లా కూడా ఫిక్స్ చేసుకోవాలి. నేను చెప్పా కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి, ఈ ఆప్షన్స్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. లేదంటే ఇలాగ రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి, ఈ ఆప్షన్ బట్టి కూడా మీరు క్లిక్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద కస్టమర్ అనే కాలం. నేమ్ ఆఫ్ ద కస్టమర్ లో నాకు మొత్తం కస్టమర్ నేమ్ అంతా వద్దు, నాకు ఓన్లీ కావ్య అని వస్తే సరిపోద్ది, నాకు శెట్టి అవసరం లేదు. అలాగే మన్నత్తో వస్తే సరిపోద్ది, కుల్కర్ని అవసరం లేదు. దీనికి మనం ఏం చేసాం, లెఫ్ట్ అనే ఫార్ములా రాసుకొని తీసుకుందాం. లేదంటే డీలిమిటర్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసి స్పేస్ తర్వాత వచ్చేవారిని నాకు వద్దు, స్పేస్ ముందుగా నాకు ఉంచేది చేసి డీలిమిటర్ ఆప్షన్ యూజ్ చేసి మనం కట్ చేస్తాం. ఒక కాలంలో ఉన్న డేటాని స్పేస్ ముందు వైపు అనే ఒక కాలంలో, స్పేస్ తర్వాత వైపు అనే ఒక కాలంలో తీసుకుని మనకు కావాల్సినట్టు మనం తీసుకుంటాం. ఇది మనం మాన్యువల్ గా చేస్తుంది. ఇది ఫామ్ క్వెరీలో కూడా మనం చేయొచ్చు. చూడండి, నాకు కావాల్సిన కాలం ని నేను జస్ట్ సెలెక్ట్ చేస్తాను. ఇట్లా పైన నేను సెలెక్ట్ చేస్తే మొత్తం ఆ కాలం అంతా సెలెక్ట్ అవుతుంది. నేను హెడర్ మీద క్లిక్ చేస్తే ఆ కాలం అంతా సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ చేశాక నేను ఏదైనా చేంజెస్ చేయాలంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్, సెకండ్ ఆప్షన్ ఏంటంటే యాడ్ కాలం. సో ఇక్కడ క్లియర్ గా వెళ్ళండి, నేను ఏదో ఒక చేంజ్ చేస్తున్నాను. నేను చేసే చేంజ్ ఒరిజినల్ కాలం డిస్టర్బ్ అవ్వకూడదు. నేను చేసే చేంజ్ ఫ్రెష్ గా ఒక కొత్త కాలంలో పడాలి.
సో అప్పుడు నేను యాడ్ కాలమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటాను. ఒకవేళ నేను చేసే చేంజ్ ఒరిజినల్ కాలంలోనే రిఫ్లెక్ట్ అయిపోవాలనుకోండి, ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటాను. ఏం లేదు, సింపుల్ గా మీరేం థింక్ చేస్తారు, కుకింగ్ థింక్ చేయండి. మీరు కొన్ని వెజిటేబుల్స్ తెచ్చారు, ఇవన్నీ వెజిటేబుల్స్ అనుకోండి, ఈ డేటా అంతా వెజిటేబుల్. దాన్ని మనం బిర్యానీ చేసేటప్పుడు నీట్ గా క్లీన్ చేస్తాం. సో ఎక్కడ ఎటువంటి అనామలీస్ లేకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా, మనకు కావాల్సిన డేటాను మాత్రమే తీసుకుని అవసరమైన డేటాని వదిలేస్తాం. సో నాకు ఈ తోకలు వద్దు, ఈ శక్తి, కుల్కర్ణి, సూర, బసక్, ఇదంతా నాకు ఎంత డేటా నాకు అక్కడ డేటాబేస్ ఎఫెక్ట్ అవుతుంది, డేటా కూడా ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది, మెమరీ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది, లోడ్ అవడానికి టైం పడుతుంది. సో నాకు ఆ ఫస్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే యాడ్ కాలం, నాకు ఒరిజినల్ రో డిస్టర్బ్ అవ్వకుండా, ఒరిజినల్ కాలం డిస్టర్బ్ అవ్వకుండా పక్క కాలంలో పడదు. సో చూడండి, యాడ్ కాలం చేస్తే ఇక్కడ ఏబిసి చూడండి, ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయి. సో జనరల్ కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, టెక్స్ట్ కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, నెంబర్ కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, టైం కి సంబంధించిన ఫంక్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇది టెక్స్ట్ కి సంబంధించిన ఫంక్షన్ ఉంటుంది. సో చూడండి, ఎక్స్ట్రాక్ట్ లోకి వెళ్ళండి. సో ఇది చూడండి, మీకు లెంత్ కావాలా, ఫస్ట్ క్యారెక్టర్ కావాలా, లాస్ట్ క్యారెక్టర్ కావాలా, రేంజ్ కావాలా, డీలిమిటర్ ముందు కావాలా, డీలిమిటర్ తర్వాత కావాలా అని అడుగుతుంది. సో లక్కీగా మనకి కాలంలో కావ్య శెట్టికి మధ్యలో స్పేస్ ఉంది. స్పేస్ అనేది డీలిమిటర్, రెండు వర్డ్స్ ని డివైడ్ చేసే ఏదైనా డీలిమిటర్. సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ డివైడ్ ఏం చేస్తుంది, స్పేస్ చేస్తుంది. సో నాకు డీలిమిటర్ బేసిస్ లో డివైడ్ చేసి ఇవి అని అడుగుతున్నాను. నాకు ఎక్స్ట్రాక్ట్ చెయ్యి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే డీలిమిటర్ ముందున్న టెక్స్ట్ కావాలి, స్పేస్ ముందున్న టెక్స్ట్ కావాలి. సో టెక్స్ట్ బిఫోర్ ద డీలిమిటర్ అనేది నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ డీలిమిటర్ అంటే స్పేస్ కదా, జస్ట్ స్పేస్ బార్ క్లిక్ చేసి ఒకసారి ఓకే కొట్టండి. ఆటోమేటిక్ గా మీ డేటా అంతా కొత్తగా ఒక కాలం క్రియేట్ అయ్యి ఓన్లీ ఫస్ట్ నేమ్స్ మాత్రమే ఆ కాలం లోకి వచ్చేసాయి. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, నేమ్ మార్చుకోవచ్చు, ఫస్ట్ నేమ్. సో చూడండి ఎంత కన్వీనియంట్ గా ఉంది. సో నేను దీన్ని ఇలా పిక్ చేసి డ్రాగ్ చేసి ఫ్రంట్ పెడతాను. సో నాకు ఇంకా ఈ కాలంతో సంబంధం లేదు. ఒక్కొక్క 1 minute టైం ఇవ్వండి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఒక కొత్త కాలం ని క్రియేట్ చేసాం. మన ఒరిజినల్ కాలం అలాగే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైతే కాలం చేంజెస్ చేశారో ఆ కాలం చేంజ్ అవ్వలేదు, ఆ ఒరిజినల్ కాలం అలాగే ఉంది, కొత్త కాలం క్రియేట్ అయ్యింది. సో మీరు డేటా ఎందుకు వేస్ట్, ఎడిషనల్ గా ఒరిజినల్ డేటా నాకు అవసరం లేదు అని అనుకుంటే ఈ కాలం క్లిక్ చేసి మీరు రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్, రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. లేదు నాకు ఆ డేటా కావాలి, ఒరిజినల్ డేటా కూడా పక్కన ఉండాలి, నాకు ఎప్పుడైనా అవసరం అవుతుంది, నేను ట్రాన్స్ఫార్మ్ చేసిన డేటా కూడా నాకు కావాలి అని అనుకున్నారు అనుకోండి, ఆ డేటాని అలా పక్కన ఉంచుకోండి. మీరు గమనించండి, వెన్ అండ్ వేర్ నేను ఒక స్టెప్ వేస్తున్నప్పుడు ఇక్కడ అడిషనల్ గా ఒక కోడ్ నోట్ అవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ కోడ్ నోట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అప్లైడ్ స్టెప్స్ అంటుంది. సో ఇక్కడ నేను ఏమేమి స్టెప్స్ వేస్తున్నానో పవర్ క్వరీ రికార్డ్ చేసుకుంటాను. లైక్ అలడిన్ సినిమాలో జిని ఎలాగైతే మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది ఫాలో అయ్యి మీకు కావాల్సిన పని చేసుకొచ్చేస్తాయి. చేసుకొచ్చేయడమే కాకుండా మీకు ఒక పర్సనలైజ్డ్ సజెషన్స్ ఇస్తుంది. సపోజ్ మీకే ఒక సర్వెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ మీరు చెప్పే పనులన్నీ చేస్తాడు, తర్వాత మీకు ఏం ఇష్టమో వాడు నోట్ చేసుకుంటాడు. తర్వాత చేసేటప్పుడు
ఫలానా వర్క్ మీ బాస్కి నచ్చుద్దా లేదా, మా బాస్కి నచ్చుద్దా లేదా అని వాడే ఆలోచించి డెసిషన్స్ తీసుకుని మీకు నచ్చిన వర్క్స్ మాత్రమే చేస్తాడు. మీకు కావాల్సిన డేటాను మాత్రమే మీ దగ్గర తీసుకొస్తాడు. సో పవర్ క్వెరీ కూడా మీకు మంచి సర్వెంట్ అనమాట. సో మీరు చేసే ప్రతి ఎడిట్ ని చూసుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ ఏం చేసాం, టైప్ చేంజ్ చేసాం. ఇక్కడ ఇక్కడ టైప్ చేంజ్ చేసాం. తర్వాత ఇన్సర్టెడ్ టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్. సో మనం డీలిమిటర్ యూస్ చేసి టెక్స్ట్ ని డివైడ్ చేసాం. తర్వాత ఏం చేసాం, ఈ చివరికి వెళ్ళి రీనేమ్ చేసాం. తర్వాత రీఆర్డర్ చేసాం. ఇక్కడ ఉన్న కాలం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, రీఆర్డర్ చేసాం. తర్వాత ఏం చేసాం, ఆ పక్కన ఉన్న ఒరిజినల్ దాన్ని తీసేసాం. సో మీరు చూసారా, నేను ఏమేమి వర్క్ చేస్తానో ప్రతి వర్క్ ఇది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఫీచర్ అనమాట పవర్ క్వెరీలో. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, నాకు ఈ డిస్కౌంట్ పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇది సేల్స్ అమౌంట్. సో నాకేం కావాలి, ఒక కొత్త కాలం కావాలి. ఆ కొత్త కాలం నాకు సేల్స్ అమౌంట్ ఇంటూ పర్సంటేజ్ కావాలి. సో నేను ఒక్క ఫార్ములా కూడా వాడకుండా జస్ట్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుని నేను చేయగలను. సో అది కూడా చేయొచ్చు. దానికన్నా ముందు టెక్స్ట్ కాలంకి సంబంధించిన, సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ ఒక స్టెప్ తీసేసాను. ఇక్కడ నేను ఒక ఇంటూ కొట్టాను. ఇంటూ కొట్టగానే నా ప్రీవియస్ స్టెప్ లోకి వెళ్ళిపోద్ది. సో రీఆర్డర్డ్ కాలమ్స్ అనే స్టెప్ నేను వేసాను. ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో మీరు గమనిస్తే నేను ఈ స్టెప్ ని క్యాన్సిల్ చేస్తాను. చూడండి, మళ్ళీ లాస్ట్ కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక కంట్రోల్ జెడ్ లాగా అనమాట. సో నేను ఒక స్టెప్ వేసానంటే చూడండి, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. అక్కడ కొత్తగా ఒక స్టెప్ నోట్ అయ్యింది. సో మీరు ఆ స్టెప్ మీద క్లిక్ చేస్తారు. మీరు అడిషనల్ అప్లైడ్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్ జనరేటింగ్ చూడండి. ఇది మ్యాషప్ లాంగ్వేజ్ అంటారు. ఇది ఎం లాంగ్వేజ్ లో రాయబడుతుంది కోడ్. ఇది ఎక్సెల్ ఫార్ములాలో కాదు, ఇది కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి దగ్గరగా ఉంటుంది. ఎం లాంగ్వేజ్ లో రాస్తారు అనమాట ఈ పవర్ క్వెరీలో కోడ్. సో మీరు వేసే ప్రతి స్టెప్ ని పవర్ క్వెరీ ఎం లాంగ్వేజ్ లో నోట్ చేసుకొని పక్కన ఉంచుకుంటారు. సో ఇక్కడ దాకా మన అనాలిసిస్ కంప్లీట్. సో ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్స్ కి సంబంధించిన మరికొన్ని చెప్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ నేమ్ ని డెలీట్ చేసేస్తాను. ఈ నేమ్ ఆఫ్ ద కస్టమర్, ఈ మెయిన్ నేమ్ మీద మనం ఆడుకుందాం కాసేపు. సో యాడ్ కాలం లోకి వెళ్ళి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తే కొత్త కాలం యాడ్ అయ్యి అక్కడ నాకు కావాల్సిన డేటా వచ్చింది కదా. సో అదే ఇక్కడ ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో, యాడ్ కాలం లో ఏవైతే ఆప్షన్స్ మీకు కనిపిస్తాయో, ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ లో కూడా, యాడ్ కాలం అనే ట్యాబ్ లో ఏవైతే ఆప్షన్స్ మీకు కనిపిస్తాయో, ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ లో కూడా అదే ఆప్షన్స్ కనిపిస్తాయి. కాకపోతే యాడ్ కాలం కి ట్రాన్స్ఫార్మ్ కి తేడా ఏంటంటే, యాడ్ కాలం లో మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తే సెపరేట్ గా ఒరిజినల్ డేటా డిస్టర్బ్ అవ్వకుండా కొత్త కాలం క్రియేట్ అయ్యి ఇక్కడ పడుతుంది. ట్రాన్స్ఫార్మ్ లో మీరు ఏదైనా చేస్తే మీరు ఏ కాలం మీద అయితే చేంజెస్ చేద్దాం అనుకుంటారో ఆ కాలం లోనే చేంజెస్ అవుతారు. సో అదే నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. సో ట్రాన్స్ఫార్మ్ లోకి వచ్చాను, ఇక్కడ టెక్స్ట్ లోకి వచ్చాను ఆప్షన్. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఎక్స్ట్రాక్ట్ లో టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ అని కొడతారు చూడండి. ఇక్కడ స్పేస్ ఇస్తాను, ఇలాగ ఇచ్చాక చూడండి కొత్త కాలం ఏం క్రియేట్ అవ్వలేదు, ఎగ్జిస్టింగ్ కాలం లోనే చేంజెస్ జరిగిపోయాయి. నేను ఇక్కడ ఈ స్టెప్ ని క్యాన్సిల్ చేస్తాను. ఇలా ఒరిజినల్ కాలం ఇలాగ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ట్రాన్స్ఫార్మ్ లో వెళ్ళి ఇప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ చూపిస్తాను. మనం ఫార్ములా చేసే ప్రతిదీ ఫార్ములా వేయకుండా నీట్ గా ఎలా చేయాలో చూపిస్తాం. సో ఒక టెక్స్ట్ ఉందంటే, ఒక కాలంలో టెక్స్ట్ ఉందంటే దాన్ని ఎన్ని రకాలుగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫార్మాట్ మార్చవచ్చు. చూడండి, ఇదంతా కావ్య శెట్టి అని ఉంటుంది. ఇక్కడ ఫార్మాట్ లోకి వెళ్ళి లోయర్ కేస్ కొట్టాను అనుకోండి, కావ్య శెట్టి అంతా ఈ నేమ్ అంతా స్మాల్ లెటర్స్ లో వచ్చేస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్మాల్ లెటర్స్ లో కనపడుతుంది. అట్లా కాకుండా ఫార్మాట్ లోకి వెళ్ళి నేను అప్పర్ కేస్ కొట్టాను అనుకోండి, మొత్తం ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ లో వచ్చేస్తాయి. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని కొట్టాను అనుకోండి, ప్రతి వర్డ్ కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అవుతారు. ఇది ప్రతి వర్డ్ కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. అలా కాకుండా ట్రిమ్ కొట్టాను అనుకోండి, నేను ఆల్రెడీ ఫంక్షన్స్ అన్ని నేను మీకు చెప్పాను. ట్రిమ్ ఏం చేస్తుంది, అప్పర్ కేస్ ఏం చేస్తుంది, లోయర్ కేస్ ఏం చేస్తుంది. సో ఇవన్నీ మనం బేసిక్ గా ఫార్ములాలు రాసి చేసేవాళ్ళం. ఇప్పుడు చూసారా మీకు ఎంత సింపుల్ గా అయిపోతుంది. సపోజ్ మీ డేటాలో ఎక్కడైనా అడిషనల్ స్పేసెస్ ఉన్నాయనుకోండి, మీరు నార్మల్ గా
శ్రీకృష్ణ చైతన్య అనే వర్డ్ కి శ్రీకృష్ణ చైతన్య స్పేస్ కి చాలా తేడా ఉంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చేసరికి. సో స్పేస్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టరే అన్నమాట. స్పేస్ కూడా ఇది ఒక వర్డ్ లాగే కన్సిడర్ చేస్తుంది. నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. సో ఈ స్పేస్ ని కూడా ఎక్స్ట్రా క్యారెక్టర్ కింద అది కన్సిడర్ చేస్తుంది. సో ఇంకా ఫార్మాట్ లో చూడండి, క్లీన్, ట్రిమ్ అనే పదాలు ఉన్నాయి. ట్రిమ్ అంటే ఏంటంటే చూడండి, అక్కడ నేను కవర్ చేసా అదే చూపిస్తుంది. రిమూవ్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ ఫ్రమ్ ఈచ్ సెల్. అంటే ఏంటంటే ఈ అడిషనల్ గా మనం డేటా డంప్ నుంచి వచ్చేటప్పుడు, డేటాబేస్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి స్పేసెస్ పడిపోతాయి. లేదంటే కస్టమర్ సరిగ్గా ఎంటర్ చేయడు ఫామ్ లో, లేదంటే ఎక్సెల్ షీట్ లో ఎంటర్ చేసేటప్పుడు స్పేస్ పెట్టే ఎంటర్ చేస్తారు. వీటి వల్ల సరిగ్గా లుక్అప్స్ అవ్వవు అనమాట. నేను చెప్పాను కదా, చైతన్య వేరు, చైతన్య స్పేస్ వేరు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ రెండు 2 different టైప్స్ ఆఫ్ డేటా. సో అట్లా కాకుండా నాకు స్పేస్ లేకుండా క్లీన్ గా ట్రిమ్ గా ఉండాలంటే నేను ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాను. ఆటోమేటిక్ గా డేటా అంతా ట్రిమ్ అవుతుంది. ఇక్కడ గమనించవచ్చు, నేను చేస్తున్న ఇక్కడ ప్రతి ఎడిట్ కి ఇక్కడ మీకు స్టెప్స్ అన్ని రికార్డ్ అవుతుంది. అంటే నేను ఏం చేస్తున్నానో గమనించి పక్కన ఒక నోట్స్ రాసుకుంటుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. పవర్ పాయింట్ గొప్పదనం అదే. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో నేను తర్వాత చెప్తా. తర్వాత ఈ ఫార్మాట్ లో వెళ్ళి మళ్ళీ చూడండి, యాడ్ ప్రిఫిక్స్, యాడ్ సఫిక్స్ అనే 2 ఆప్షన్స్. యాడ్ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే, సపోజ్ వీళ్ళందరూ డాక్టర్స్ అనుకోండి, డాక్టర్ కావ్య శెట్టి అని రావాలనుకోండి. యాడ్ ప్రిఫిక్స్ పెట్టి ఇక్కడ మీకు ఏం కావాలి, డాక్టర్ అని కావాలి, డిఆర్ అని పెట్టారు. సో డాక్టర్ కావ్య శెట్టి వచ్చాడు. లేదంటే యాడ్ సఫిక్స్ కొట్టాలనుకోండి, డాక్టర్ కావ్య పెట్టి బారు అని పడాలి స్పేస్ ఉండి. సో డాక్టర్ కావ్య శక్తి గారు, డాక్టర్ మల్లద్ గారు అట్లా పడుతుంది అనమాట. సో మీకు అర్థమైందా ఈ సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను కాలం సెలెక్ట్ చేసా, ఫార్మాట్ మీద ఉన్న అన్ని చెప్పా. సో ఇవన్నీ పెద్ద ఫార్ములాస్ రాసి మనం చేయాల్సినవి. ఎక్సెల్ షీట్ మీద కూడా లోడ్ ఎక్కువ పడిపోవాల్సినవి, మోర్ టైం టేకింగ్. జస్ట్ సింపుల్ బటన్ క్లిక్ తో మనం చేసేస్తున్నాం. సో ఇక్కడికి రండి, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఈ కాలంలో, ఈ టెక్స్ట్ ఉన్న కాలంలో నాకు అంత వద్దురా బాబు, కొంత సరిపోద్ది డేటా, నాకు ఇంత మెమరీ అనవసరం, నాకు కొంత చాలు అని చెప్తున్నాం. సో అందులో మీకు ఇది ఏం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వమంటారో అని అడుగుతుంది. లెంత్, లేదంటే ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్, లేదా ఈ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ కానీ ఏదైనా రేంజ్ స్పెసిఫై చేస్తావా, డీలిమిటర్ ముందుదా డీలిమిటర్ తర్వాత, లేదంటే డీలిమిటర్ మధ్యలో ఉన్న టెక్స్ట్ కావాలా, మీకు ఏం కావాలి. సో చూడండి ఎంత ప్రీఫిక్స్ ఎంత ఈజీ టు యూస్ టూల్ నేనైతే ఎక్కడ చూడలేదు. పవర్ క్వెరీ అంత ఈజీగా ఉంటది అనమాట. ఏదో విస్తరాకు వడ్డించి విస్తరాకు పెట్టి అందులో 60 రకాల ఐటమ్స్ చేసినట్టు ఉంటుంది. మీరు ఏవి రాయకపోలేదు, ఈ బటన్స్ యూస్ చేసి మీరు ఖతర్నాక్ లెవెల్ అనాలిసిస్ మీరు చేయొచ్చు అనమాట. సో మీరు చూడండి, ఈ కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ లెంత్ కావాలి నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ ఎన్ని వర్డ్ ఉన్నాయో కావాలి. సో నేను లెంత్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ లెంత్ వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఇలాంటి లెంత్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఒరిజినల్ డేటా మిస్ అవ్వకుండా లో చేయడం కన్నా యాడ్ కాలం లోకి వెళ్ళి చేసుకోవాలి. అప్పుడు కొత్త కాలం యాడ్ అయ్యి అందులో దీంట్లో ఒకటే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎక్స్ట్రాక్ట్ లో చూడండి, లెంత్ అనే ఆప్షన్. సో ఇక్కడ నేను లెంత్ క్లిక్ చేసాను అనుకోండి, ఒరిజినల్ డేటా అలాగే ఉంది, లెంత్ అనే కొత్త కాలం యాడ్ అయింది. సో మీరు ఇలాంటివి చేసేటప్పుడు ఇట్లా క్రియేటివ్ గా యాడ్ కాలం ట్రాన్స్ఫార్మ్ కాకుండా యాడ్ కాలం లో చేసుకోండి. ఆ పక్కన పడతాయి. అసలు ట్రాన్స్ఫార్మ్ కి యాడ్ కాలం కి డిఫరెన్స్ చూపిద్దాం మీకు అని చెప్పి నేను ఇట్లాగే ట్రాన్స్ఫార్మ్ లో చేశాను. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ లో ఎక్స్ట్రాక్ట్ కి సంబంధించిన అన్ని చెప్పాను. సో ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంటంటే, మనం ఒక ఫార్ములా వేసాం, మీకు గుర్తుందో లేదో టెక్స్ట్ ఫంక్షన్స్ లో నాకు లెఫ్ట్ అనే ఫార్ములా వాడి ఒక టెక్స్ట్ ఇచ్చి 3 అన్నాం అనుకోండి, లెఫ్ట్ నుంచి 3 ఐటమ్స్ 3 వర్డ్స్ ని పిక్ చేసి అది మీకు చూపిస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, నాకు ఒక వర్డ్ లో ఒక సెల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో లెఫ్ట్ నుంచి 3 ఐటమ్స్ కావాలి. సో నేను కౌంట్ 3 ఇచ్చాను అనుకోండి,
లెఫ్ట్ నుంచి 3 ఐటమ్స్ ని మాత్రమే చూసి. సో అలాగే లాస్ట్ క్యారెక్టర్ కూడా అట్లాగే పనిచేస్తుంది. లాస్ట్ నుంచి నాకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని. ఇవన్నీ సరదాగా ఒకసారి ఆడుకోండి. మీరు డేటా ఉంటే డేటాను పవర్ క్వెరీలోకి లోడ్ చేసి, నాకు తెలిసి 2013 తర్వాత వచ్చిన ప్రతి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోనే పవర్ క్వెరీ ఉంది. సో డేటా లోడ్ చేసి సరదాగా ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి ఆడుకోండి. సరదాగా జస్ట్ ప్లే విత్ ఇట్. మీకు అప్పుడు ఇంకా దీని మీద గుడ్ గ్రిప్ వస్తుంది. అలాగే టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ చూసాం, టెక్స్ట్ డీలిమిటర్ ఇప్పుడు చూద్దాం. సో నాకు ఇప్పుడు ఓన్లీ ఈ టోటల్ మాత్రమే కావాలి. నాకు ముందు వద్దు, ఈ శెట్టి, కుల్కర్ని, సూర్య, బషత్ ఇవి మాత్రమే కావాలి. సో నేను స్పేస్ ఇచ్చి టెక్స్ట్ ఆఫ్టర్ డీలిమిటర్ ఆప్షన్ ఓకే చేస్తాను. సో నాకు కావాల్సిన లాస్ట్ నేమ్స్ అండి. రియల్లీ సారీ, ఫుల్ కోల్డ్ ఉంది. క్లాస్ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఐఎమ్ సో సారీ. సో పవర్ క్వెరీలో టెక్స్ట్ ఫంక్షన్ యొక్క డీటెయిల్డ్ ఒక సమ్మరీ, చిన్న సమ్మరీ అనుకోండి. సో ఇదేనా దీంతో చేయగలం అంటే ఇంకా చాలా చేయొచ్చు పవర్ క్వెరీతో. పవర్ క్వెరీ అనేది ఒక మహాసముద్రం. 6 to 10 hours పవర్ క్వెరీ గురించి చెప్పినా ఇంకా నేర్చుకోవడానికి చాలా 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 ఉంటుంది. సో ఈ పవర్ క్వెరీ బేసిక్ గా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఎడిట్స్ ఎలా చేసుకున్నామో చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఎడిట్ ఎలా చేయాలో చూద్దాం. దాని తర్వాత దీని విశ్వరూపం నేను మీకు చూపిస్తాను. 5 to 10 minutes లో ఈ పవర్ క్వెరీ ఇంత బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పి మీరు అంటాం. సో ఈ నేమ్ ఆఫ్ ద కస్టమర్ ని ఎక్స్ట్రాక్ట్ యూస్ చేసి ఇవన్నీ చేసాం. ఒక టెక్స్ట్ ఫంక్షన్స్ ని డిఫరెంట్ టెక్స్ట్ కాలమ్ ని డిఫరెంట్ టెక్స్ట్ ఫంక్షన్స్ తో మనం ఎట్లా అయితే ఎడిట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూద్దాం. నాకు ఐడియా లేదు, నాకు తెలిసి బహుశా ఫార్మాటిక్ సంబంధించింది అనుకుంటా. నేను ఎప్పుడు వాడలేదు దీన్ని. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, స్ప్లిట్ కాలమ్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఎక్స్ట్రాక్ట్ వాడినప్పుడు టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ ఇచ్చామనుకోండి, డీలిమిటర్ స్పేస్ ముందు ఉన్నవన్నీ వస్తాయి. టెక్స్ట్ ఆఫ్టర్ డీలిమిటర్ ఇచ్చామనుకోండి, స్పేస్ తర్వాత ఉన్నవన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు అలా కాదు, నాకు ఎట్లా కావాలంటే టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ ఆఫ్టర్ డీలిమిటర్ అంటే ఆ బిఫోర్ ది ఆఫ్టర్ ది మాత్రం వస్తుంది. నాకు అలా కాదు, నాకు ఉన్న నేమ్ ఆఫ్ ద కస్టమర్ 2 కాలమ్స్ కింద డివైడ్ అయిపోవాలి. స్పేస్ ముందు అంతా ఒక కాలంలో కావాలి, స్పేస్ తర్వాత అంతా ఒక కాలంలో కావాలి. దాన్ని స్ప్లిట్ కాలమ్స్ అంటారు. ఇది ఇంకొక ఎడిషనల్ ఫీచర్. సో ఈ కాలమ్ ని స్ప్లిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా డేటా అనాలిసిస్ చేస్తారు, అది మీరు డీలిమిటర్ బట్టి చేస్తారా? డీలిమిటర్ అంటే స్పేస్, కామా, ఈ డాషెస్ ఉన్నాయి కదా, ఈ డాషెస్ కూడా డీలిమిటర్స్. సో దాన్ని బేస్ చేసుకుని మీరు డేటాని డిఫరెంట్ కాలమ్స్ లో సెగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నారు. ఈ క్యారెక్టర్స్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సపోజ్ నేను నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసి నేను 3 అని ఇచ్చాను అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఎవ్రీ 3rd క్యారెక్టర్ ని తీసుకెళ్లి, సో కావ్య 1 2 3 ఏఏబి అనేది ఒక కాలం వేస్తుంది. తర్వాత వైఏఎస్ అనేది వైఏ స్పేస్ అనేది ఒక కాలం వేస్తుంది. ఎస్హెచ్ఈ అనేది ఒక కాలం వేస్తుంది. అట్లాగా 3-4 కాలమ్స్ ఎన్ని ఉంటాయి అన్ని 3s కింద 3 ముక్కల కింద కొట్టేసి దాన్ని 3 pieces కింద ఎవ్రీ 3 pieces ని ఒక పీస్ కింద డివైడ్ చేసి ఆ కాలం లో అది వేస్తారు. ఇది ఒక ఆప్షన్. ఇది నాకు తెలిసి ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు, అడ్వాన్స్డ్ దాంట్లో ఉపయోగపడుతుంది. అట్లాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఒకే టెక్స్ట్ లో ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ఒకటే ఎగ్జాంపుల్ లో చూపించలేను. మీకున్న ఎగ్జాంపుల్ తగ్గట్టు మీరు దాన్ని వాడుకోవాలి. సో ఇది ఇక్కడ కావ్య శెట్టి అని ఉంది కదా, అందులో కావ్య అనే వర్డ్ లోయర్ కేస్ లో ఉంది అనుకోండి, స్మాల్ లెటర్స్ లో ఉంది. శెట్టి అనే వర్డ్ అప్పర్ కేస్ లో ఉంది. సో అప్పుడు లోయర్ లెటర్స్ లో ఉన్నదంతా ఒక కాలంలో పడాలి, అప్పర్ లెటర్స్ లో ఉన్నదంతా ఒక కాలంలో పడాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది చాలా డిఫరెంట్ ఆప్షన్, చాలా బ్యూటిఫుల్ ఆప్షన్. సో బై డిజిట్ టు నాన్ డిజిట్
ఇక్కడ చెప్తా చూడండి. మనకి డేటా మంచిగా దొరికింది. ఆర్డర్ ఐడి ఉంది. ఆర్డర్ ఐడిలో సపోజ్ ఈ 1000001 అని ఉంది కదా. ఈ 1000001 అనేది కస్టమర్ కి సంబంధించిన యూనిక్ కోడ్ అనుకోండి. లేకపోతే ORD1 అనేది ఒక ఇంపార్టెంట్ కోడ్ ప్రోడక్ట్ కి సంబంధించింది. 00001 అనేది కస్టమర్ కి సంబంధించిన కోడ్. ఈ రెండింటిని కలిపి ఆర్డర్ ఐడికి అరైవ్ అయ్యా ఉంది. సో నాకు ఆ కోడ్ డిఫరెంట్ గా కావాలి, ఈ కోడ్ డిఫరెంట్ గా. ఒకటేమో టెక్స్ట్, ఒకటేమో నెంబర్. సో ఈ రెండింటిని ఎలా డివైడ్ చేస్తాం? సో ఇక్కడికి వచ్చి మీరు స్ప్లిట్ కాలమ్స్ లోకి వచ్చి డిజిట్ టు నాన్ డిజిట్ కొట్టారు ఆటోమేటిక్ గా సో ఇక్కడ నేను డిజిట్ టు నాన్ డిజిట్ కొడితే నల్స్ అని వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ నాన్ డిజిట్ ఏది లేదు, అక్కడ స్పేస్ ఉంది. ఎందుకు స్పేస్ ఉంది నేను చూస్తాను. ఇక్కడ ఈ కాలం సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క టైప్ ని మారుద్దాం. దీన్ని టెక్స్ట్ లో ఉంది కదా, నాన్ డిజిట్ టు డిజిట్ కొడదాం. ఓకే. సో సారీ, చిన్న పొరపాటు చేశా. నాన్ డిజిట్ టు డిజిట్ కొట్టాలన్నమాట. అంటే ఫస్ట్ నాన్ డిజిట్ అంటే ఇది టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది కదా. నేను మీకు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇది టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది, అంటే డిజిట్ ఫార్మాట్ లో లేదు. ఈ నాన్ డిజిట్ టెక్స్ట్ అనే నాన్ డిజిట్ ఫార్మాట్ నుంచి డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి నాకు ఇవి అని చెప్తున్నాను. సో స్ప్లిట్ కాలమ్స్, నాన్ డిజిట్ టు డిజిట్. సో ఇదంతా సరదాగా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు మోర్ యూ ఎక్స్పెరిమెంట్, మోర్ యూ గెట్ టు నో. ఒకటి పని చేయలేదు, ఇంకొక చోట ఇంకొకటి ఏదో ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మీరు మోర్ యూ డీల్ విత్ ద డేటా, మోర్ యూ ప్లే విత్ ద డేటా, ఎఫిషియెంట్ గా మీకు ఈ గేమ్ ఆడడం అనేది చాలా చాలా బాగా వస్తుంది అనమాట. మీరు రియల్ అండ్ డేటా అనాలిసిస్ చాలా బాగా చూద్దాం. సో ఇక్కడికి సంబంధించిన టెక్స్ట్ ఫంక్షన్స్ అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? సపోజ్ నాకు ఈ డేట్ ఉంది. ఈ డేట్ లోంచి నాకు ఓన్లీ ఇయర్ మాత్రమే కావాలి, మొత్తం డేట్ అంతా నాకు నచ్చదు. ఈ ఇయర్స్ మాత్రమే నాకు ఇంపార్టెంట్, లేదా మంత్స్ మాత్రమే ఇంపార్టెంట్. సో అందులో ఇయర్ ని, మంత్ ని, డేట్ ని అటాచ్ ముందు కాలం సెలెక్ట్ చేస్తాం. ఆ కాలం డేట్ ఫార్మాట్ లో ఉంటే మాత్రమే డేట్ ఫంక్షన్స్ అప్లై అవుతాయి. సపోజ్ నేను తీసుకెళ్ళి టెక్స్ట్ ఫార్మాట్ లో పెట్టాను అనుకోండి. సో ఇక డేట్ ఫంక్షన్స్ ఏది అప్లై అవ్వట్లేదు. చూసారా, డేట్ ఫంక్షన్స్ అన్ని ఫేడ్ అయిపోయాయి. సో ఇదే దీన్ని తీసుకెళ్ళి నేను డేట్ ఫార్మాట్ లో పెడతాను. చూడండి, ఇక్కడ మళ్ళీ నాకు టెక్స్ట్ ఫంక్షన్స్ అన్ని వచ్చేసాయి. సో సపోజ్ ఇక్కడ ఉన్న డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇది. కావ్య శెట్టి అనే ఆవిడ రిలాక్సూరా అనేవాడు ఏ రోజు కొన్నాడు అనేది చెప్తుంది. సో సపోజ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఈ డేట్ కాలం సెలెక్ట్ చేసి ఇక్కడ ఏజ్ క్లిక్ చేయగానే ఈ రోజుకి మీకు ఎంత ఏజ్ ఉంది, డేస్ లో కావాలా, ఇయర్స్ లో కావాలా, మంత్స్ లో కావాలా, ఎక్సెల్ క్యాల్కులేట్ చేసి చెప్పేస్తుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. సో డేట్ ఓన్లీ అని కొట్టారు అనుకోండి, ఇందులోంచి ఈ డేట్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు తీసుకొస్తుంది. సో ఇది చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మ్ కన్నా యాడ్ కాలం చేస్తే బెటర్. మీకు పక్కనే చూపించడానికి బాగుంటుంది. ఏజ్ అని కొట్టారు అనుకోండి. సో ఈ రోజుకి వీడి ఏజ్ 581 days అనమాట. సో ఆ పర్టికులర్ డేట్ నుంచి ఆ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఈ రోజుకి 581 రోజులు బర్త్. సో ఇలా చెప్తారు. మీకు ఏం కాకుండా మీరు ఇంకా కొన్ని అనాలిసిస్ చేయొచ్చు. డేట్ ఓన్లీ అంటే ఒక్క డేట్ అని మాత్రమే తీసుకొచ్చి ఈ పక్కన మానేస్తారు. అట్లాగే ఇయర్ అని కొట్టారనుకోండి. సో ఆ పర్టికులర్ డేట్ నుంచి ఓన్లీ ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి పాడారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడైనా ఇయర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే డేట్ నుంచి ఫంక్షన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. అంటే
మంత్ మంత్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాటర్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, వీక్ ఏ వీక్ చెప్తుంది. సో మీకు అర్థమైందా? ఒక డేట్ ఉంటే నేను వీక్లీ అనాలిసిస్ ఇవ్వచ్చు, ఇయర్లీ అనాలిసిస్ ఇవ్వచ్చు, క్వార్టర్లీ అనాలిసిస్ ఇవ్వచ్చు, మంత్లీ అనాలిసిస్ ఇవ్వచ్చు. సో నేనేం చేస్తాను, ఇక్కడ డేట్ ఉంది కదా, ఈ డేట్ లో యాడ్ కాలం లోకి అయితే ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, తర్వాత మంత్ ఎక్స్పెక్ట్ చేస్తాను, తర్వాత క్వార్టర్ ఎక్స్పెక్ట్, తర్వాత ఏ వీక్ చూస్తాను. ఎందుకంటే నాకు మంత్లీ, ఇయర్లీ, క్వార్టర్లీ, వీక్లీ డేటా నాకు కావాలి. ఏ వీక్ ఏ వీక్ లో నాకు ఎంత సేల్ జరుగుతుంది, ఏ క్వార్టర్ లో ఎంత సేల్ జరుగుతుంది, ఏ మంత్ లో ఎంత సేల్ జరుగుతుంది, నేను పివోట్ వేసుకొని చూసుకుంటాను. సో అందుకని నాకు కావాలి. అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది. సపోజ్ మీరు ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు, ఇమాజిన్ సాటర్డే ఎవరు నాన్ వెజ్ తినడం అనుకుంటాం. మీరు ఒక స్టార్ హోటల్ నడుపుతున్నారు, సాటర్డే ఎవరు నాన్ వెజ్ తినడంటే మీరు నాన్ వెజ్ స్టాక్ తగ్గించుకుంటారు కదా. అట్లాగే థర్స్డేస్ వచ్చాయంటే అందరూ వెజిటేరియన్ తింటారు అనుకోండి. సో థర్స్డేస్ మీరు వెజిటేరియన్ స్టాక్ పెంచుకుంటారు కదా. సో ఇక్కడ డే వైజ్ మీకు ఎంత సేల్ జనరేట్ అవుతుంది మీరు తెలుసుకుంటే, డే వైజ్ మీరు డెసిషన్ తీసుకోవచ్చు, ఎంత స్టాక్ పెట్టుకోవాలి, ఎంత మందిని పెట్టుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో అక్కడ డే కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ డేట్ నుంచి ఆ డేని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదండి. నేమ్ ఆఫ్ ద డే అనే ఆప్షన్ ఉంది, బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది. ఆ డేట్ నుంచి ఈ డేట్ నుంచి ఆ డేట్ ఏ రోజు దాన్ని తీసుకొచ్చి అక్కడ మానేస్తాను. నేమ్ ఆఫ్ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. సో బ్రిలియన్ కదా ఇది, చాలా బాగుంది. ఇట్లాగా సో మన వీటిలన్నిటికీ కూడా చెప్తున్నాము, చాలా పెద్ద పెద్ద ఫార్ములాస్ మనం రాయాలి. అట్లీస్ట్ ఫార్ములా రైటింగ్ మీకు అలవాటు అయిపోయి హ్యాండ్స్ ఆన్ ఉన్నా సరే, ప్రతిసారి ఫార్ములా ఎవరు రాసి దాన్ని ట్రాక్ చేస్తాడు. మీరు ఒక్కసారి ఒక డేటాకి ఇస్తే ఎవ్రీ డేటాని కూడా ఇది దానికి తగ్గట్టు బ్లెండ్ చేసుకోండి. సో ఈ రోజుకి నేను మీకు టెక్స్ట్ ఫంక్షన్స్ చెప్తా, డేట్ ఫంక్షన్స్ చెప్తా, కానీ అసలు పవర్ క్వెరీ మీద ఒక హోల్ వ్యూ నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను జస్ట్ దీన్ని ఏం చేస్తానంటే, హోమ్ లోకి వచ్చి క్లోజ్ అండ్ లోడ్ కొడతా. క్లోజ్ అండ్ లోడ్ ఎప్పుడైతే కొట్టానో నా డేటా అంతకే ఇది ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలాగ నా ఎక్సెల్ షీట్ లోనే ఒక కొత్త షీట్ లో నాకు ఇస్తుంది. సో మీరు సరిగ్గా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. పవర్ క్వెరీ అనే షీట్ నుంచి ఈ డేటా అంతటిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ చేశాను. పవర్ క్వెరీలోకి లోడ్ చేసి నేను కొన్ని చేంజెస్ చేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, శ్రద్ధగా వినండి. ఈ పవర్ క్వెరీ మీరు మాస్టర్ చేస్తే మీరు ఇంకా ఆడుకోవచ్చు, లిటరల్ గా డేటా ప్రపంచంలో ఆట ఆడుకోవచ్చు. గూగుల్ షీట్స్ లేకుండా ఎక్సెల్ ఇస్తే మీరు 10 నిమిషాల్లో పని చేసి పాడేయచ్చు. అది అంత ఆటోమేట్ చేసి పాడేయచ్చు. మీరు జస్ట్ ఒక పైప్ లైన్ డిజైన్ చేసుకుని, ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేసుకుని మీరు పక్కన కూర్చోవచ్చు. అంత వర్క్ చేసి పెడతారు మీకు ఇది. మీరు ఒక ఫార్ములా ఎక్కలేదు, కష్టపడక్కర్లేదు, డేటా వస్తూనే ఉంటది. మీ అనాలిసిస్, మీ క్లీనింగ్ ఆటోమేటిక్ గా జరిగిపోతూనే ఉంటాయి. సో అంత మంచి ఫంక్షన్ అన్నమాట ఇది, అంత మంచి ఫీచర్ క్యాలిబర్ ఉన్న టూల్ ఇది. సో ఇది లేకపోతే మాత్రం, పవర్ క్వెరీ లేకపోతే మాత్రం చెప్తున్నా చాలా ఇబ్బంది పడిపోతారు. గూగుల్ షీట్స్ లో ఒక పని చేయాలంటే చాలా మాన్యువల్ వర్క్ చేయాలి. అదే ఎక్సెల్ లో మీరు ఒక పని చేయాలంటే పవర్ క్వెరీ యూజ్ చేసుకుంటే చిటికలో చేసుకుంటారు. అండ్ యు నో వన్ థింగ్, ఇంత సింప్లెస్ట్ థింగ్ ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ పీపుల్ తెలియదు. ఇప్పటికీ ఆర్గనైజేషన్స్ లో చాలా మందికి పవర్ క్వెరీ వాడడం తెలియదు. పవర్ క్వెరీ అంటే చాలా భయపడిపోతారు. సో ఎంత సింపుల్ టూల్ ఇది, ఎంత ఈజీ టూల్. సో నేను ఇక్కడి నుంచి డేటాను తీసుకున్నాను, పవర్ క్వెరీ అనే షీట్ నుంచి డేటాను తీసుకున్నాను. డేటాను తీసుకొని పవర్ క్వెరీలో లోడ్ చేశాను. లోడ్ చేసి వీటికి కొన్ని చేంజెస్ చేశా. నేను చేసిన చేంజెస్ ఏంటి? ఈ చేంజెస్ అన్ని పీకి పడేసా. నేనేం చేంజెస్ చేశా, డేట్ ని
ఇయర్ కింద, మంత్ కింద, డే డే కింద ఇట్లన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా నాకు ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో చూడండి, డేట్, కస్టమర్, ఆర్డర్ ఐడి, సిటీ, మార్కెట్, డిస్కౌంట్, సేల్స్. తర్వాత లెంత్ ఒకటి తీసుకున్నాను, కస్టమర్ నేమ్ యొక్క లెంత్ తీసుకున్నాను. అట్లాగే ఇయర్ తీసుకున్నాను, ఈ డేట్ నుంచి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేసా, మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసా, క్వార్టర్ ఎక్స్ట్రాక్ట్ చేసా, వీక్ ఎక్స్ట్రాక్ట్ చేసా, డేని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసా. సో నేను చేసిన ప్రతిదీ కొత్త టేబుల్లో ఇక్కడికి వచ్చేసేది. సో దీనికి నేను అవుట్పుట్ అనే పేరు ఇచ్చుకుంటాను, దీనికి ఇన్పుట్ అనే పేరు ఇచ్చుకుంటాను. సరదాకి మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. మామూలుగా ఇది ఇన్పుట్, ఇక్కడ నుంచి డేటా వెళ్ళింది, ఇక్కడ వచ్చి పడింది అని చెప్పడం. ఇది రా డేటా. నార్మల్ గా నేను మార్కెట్ లో పిక్ చేసిన వెజిటేబుల్స్ ఇవన్నీ. ఇది క్లీన్డ్ డేటా, అంటే ఇవి డైస్డ్ వెజిటేబుల్స్. నీట్ గా నేను పీల్ చేసేసి కడుక్కొని నాకు కావాల్సిన షేప్ లో నేను డైస్ చేసుకున్నాను కదా, ఆ వెజిటేబుల్స్ మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ పవర్ క్వెరీ చేస్తాను. సో ఇప్పుడు పవర్ క్వెరీ యొక్క బ్యూటీ చూపిస్తాను. నాకు సడన్ గా ఒక రోజు 2025 చైతన్య అని ఒక కస్టమర్ వచ్చాడు, బజాజ్ కంపెనీ. వాడు ఆర్డర్ ఐడి ఏదో సమ్ 2 lakhs అనుకున్నాం. 20,000 వేసి 2 lakhs అన్నా నేను అనుకున్నాను. నేను హైదరాబాద్ లో లేను. ఇక్కడ నేను ఏం కొనుక్కున్నానంటే మొబైల్ ఫోన్. నాకు 30% డిస్కౌంట్ ఇచ్చాడు. నేను ఎంత కొనుక్కున్నా, 60,000 కొనుక్కున్నాను. సో నేను ఇక్కడ ఒక కొత్త ఎంట్రీ చేశాను, ఇప్పటిదాకా చైతన్య అనేవాడు ఇక్కడ ఎక్కడ లేడు. 1/5/2025 సంబంధించిన సేల్ ఈ టేబుల్ లో ఎక్కడ లేదు. నేనే కొత్తవాడు. ఏదైనా చైతన్య కాకపోతే ఇంకొక డిఫరెంట్ గా ఇద్దాం పోనీ. టచ్లో ఉన్నాడు చైతన్య కూడా ఉన్నాడు. ఇది మళ్ళీ ఏదైనా కొత్త నేమ్ వేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం. రజనీకాంత్ అని వేద్దాం, మామూలుగా చూద్దాం. ఓకే, సరదాకి నథింగ్ టు డూ విత్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్. ఉన్నాడేమో చూద్దాం. అవును లేదు, కస్టమర్ రజనీకాంత్ పేరు మనం ఇప్పుడు మనం ఎంటర్ చేస్తున్నాడు. ఓకేనా, ఇది అప్పుడే ఈ రజనీకాంత్ అనే కస్టమర్ వచ్చాడు, హైదరాబాద్ లో అడిగాడు. 30% డిస్కౌంట్ వచ్చేది, 60,000 అయిపోయింది అన్నమాట. ఇక్కడ డేటాలో ఎక్కడ లేదు. సో మీరు ఇక్కడ రజనీకాంత్ అని డేటా డేటాలో రిఫ్రెష్ చేయండి. మీరు అవుట్పుట్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ రజనీకాంత్ గారు ఉంటాడు. రజనీకాంత్ గారు ఉండడమే కాదు, రజనీకాంత్ ఏ డేట్ లో కొన్నాడు, ఆ డేట్ నుంచి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, క్వార్టర్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, వీక్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, డే ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో మీకు అర్థమైందా పవర్ క్వెరీ ఏం చేస్తుంది? పవర్ క్వెరీ ఎందుకు మీరు చేసిన ప్రతి స్టెప్ ని నోట్ చేసుకోవాలో మీకు అర్థం అవుతుంది. సో మీరు రాసిన ప్రతి దాన్ని, మీరు చేసిన ప్రతి దాన్ని పక్కన నోట్స్ రాసుకుంటుంది. నోట్స్ రాసుకొని రేపు పొద్దున్న ఈ టేబుల్లో ఏదైనా డేటా యాడ్ చేస్తే నేను వీడు ఇప్పుడు ఎలా అనలైజ్ చేస్తున్నాడో నేను అలాగే ఆలోచించి వీడికి అనలైజ్ చేసి ఇవ్వాలి అని చెప్పి అది ఫుల్ కమిట్మెంట్ తో ఉంటది. ఆ కమిట్మెంట్ యూజ్ చేసి నువ్వు ఏదైనా కొత్త డేటా ఇక్కడ యాడ్ చేస్తే ఈ టేబుల్ యాడ్ చేస్తావు. ఎందుకంటే ఈ టేబులే కదా మనం పవర్ క్వెరీకి ఇన్పుట్ ఇచ్చాం. నీకు అర్థమైందా? అరే బాబు, ఈ బంగాళదుంపల్ని నువ్వు తీసుకుని ఇలా క్లీన్ చేసి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇవ్వు అని చెప్పి మిషన్ కమాండ్ ఇచ్చావు. ఈ తట్టలో ఉన్న బంగాళదుంపలు లేదా ఈ బుట్టలో ఉన్న బంగాళదుంపలు, ఆ బుట్టలో ఎన్ని బంగాళదుంపలు వేస్తావు అన్ని బంగాళదుంపలు అది ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పాడేస్తుంది. నువ్వు ఆ బుట్టలో తీసుకొచ్చి టమాటోలు వేస్తావు, మిషన్ అనవసరం, దాన్ని తీసుకెళ్లి దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేస్తుంది. అన్లెస్ అంటే నువ్వు క్లీనింగ్ ప్రాసెస్ లో అరే బాబు టమాటా అంటే ఇది, బంగాళదుంప అంటే ఇది, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకుని బంగాళదుంపలు మాత్రమే ఫ్రై చేయి, టమాటోలను ఎలిమినేట్ చేసి పడే అని చెప్తే గానీ అది టమాటోలను కూడా బంగాళదుంపల కింద కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ నేను తీసుకొచ్చి ఏదని వేసాను ఈ పాప. సో ఇక్కడ రజనీకాంత్ కూడా
ఆ డేటా కూడా కావలసినట్టు అనలైజ్ అయి వచ్చేస్తుంది. సో ఇది పవర్ క్వెరీ యొక్క యాక్చువల్ యూస్. సపోజ్ ఇక్కడ మళ్ళీ ఇంత డేటా యాడ్ అయింది అనుకుందాం, పేర్లు మారుస్తాను. ఇంకా యశ్వరథ, రావణ్, ఇంకా నాకు ఓపిక లేదు. సో ఇవన్నీ పేర్లు కొడతాను. సో మళ్ళీ వెళ్ళి నేను రిఫ్రెష్ కొడతాను. అర్థమైందా మీకు పవర్ క్వెరీ? సో మీరు ఇలాగా పవర్ క్వెరీ ఎడిటర్ కి నా డేటా ఇది, దానిలో ఈ రకంగా మార్చి నాకు ఈ రకంగా చూపించు అని చెప్తే అది ఒక హంబుల్ సర్వెంట్ లాగా మీకు కావాల్సిన వర్క్ అంతా చేసి పెడతాను. నేను ఇప్పుడు దాకా మీకు టెక్స్ట్ ఫంక్షన్స్ చెప్పా, డేట్ ఫంక్షన్స్ చెప్పా. రేపు మనం కండిషనల్ ఫార్మాటింగ్ చూద్దాం, కండిషనల్ కాలమ్స్ చూద్దాం. పవర్ క్వెరీలో ఇఫ్ క్లాజ్ ఎలా రాయాలి, పవర్ క్వెరీలో ఎక్స్ లుక్అప్ ఎలా వేయాలి, పవర్ క్వెరీలో డేటాని ఆటోమేటిక్ గా మీరు ఇప్పుడు మాన్యువల్ గా డేటాను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు, అట్లా కాదు. పవర్ క్వెరీలో డేటాను ఆటోమేటిక్ గా ఎలా చేయాలి, మొత్తం ఫ్లో ఆటోమేట్ ఎలా చేయాలి మనం చెప్తాం. ఓకేనా? ఈ పవర్ క్వెరీ మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను సో సపోజ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఎగ్జిస్టింగ్ పవర్ క్వెరీలో మీరు కొన్ని చేంజెస్ చేద్దాం అనుకున్నారు, మీరు ఆల్రెడీ చేస్తారు, లోడ్ చేస్తారు. ఇన్పుట్ వచ్చేసింది, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. మీకు ఇంకొన్ని యాడ్ చేయాలని ఉంది, ఇంకా అనాలిసిస్ చేయాలని ఉంది. మరి ఎలా చేస్తారు? టేబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ లో ఆల్రెడీ ఇది కూడా, ఇది మన క్వెరీ టేబుల్, ఇది మన పవర్ క్వెరీ. డబుల్ క్లిక్ చేయండి, సారీ ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ క్వెరీస్ అండ్ కనెక్షన్. సో ఇది ఈ కనెక్షన్స్ లో వెళ్ళండి, ఇది మీ టేబుల్. సో మీరు ఇందులోకి వెళ్తే పవర్ క్వెరీ ఓపెన్ అవుతుంది, ఎడిట్ క్లిక్ చేయగానే పవర్ క్వెరీ ఓపెన్ అవుతుంది. మీరు చేసిన స్టెప్స్ అన్ని ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు దీంతో పాటు నేను ఫస్ట్ నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. కొత్త కాలంలో నాకు ఫస్ట్ నేమ్ కావాలి, లేదంటే ఇదే కాలంలో కావాలి. ట్రాన్స్ఫార్మ్ నాకు ఫస్ట్ నేమ్ మాత్రమే కావాలి, లాస్ట్ నేమ్ ఉంది. సో టెక్స్ట్ కాలం ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ బిఫోర్ దీని, ఇది మాత్రమే కావాలి. స్పేస్ తో మనం డివైడ్ చేసి ఇక్కడ హోమ్ ట్యాబ్ లో మళ్ళీ వచ్చి క్లోజ్ అండ్ లోడ్ కొడతాను. సో నేను ఇప్పుడు ఒక కొత్త ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదానికి, ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు కదా, నా నేమ్ ఆఫ్ ద కస్టమర్ ని కూడా స్పేస్ బట్టి డివైడ్ చేసి నాకు ఫస్ట్ నేమ్ మాత్రం ఇవి చాలా వచ్చు. చూడండి, ఆ నేమ్ ఆఫ్ ద కస్టమర్ ని కూడా అది స్పేస్ బట్టి డివైడ్ చేసి పాడేసాను. ఇది కూడా ఫస్ట్ నేమ్స్ మాత్రమే ఇచ్చింది, ఎందుకంటే నేను ట్రాన్స్ఫార్మ్ కొట్టాను, యాడ్ కాలం కొట్టలేదు. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ కావ్య శెట్టి అని ఉంది కదా, కావ్య శర్మ అని మారుస్తారు. కావ్య శర్మ అని మార్చి స్పేస్ ఇచ్చి అప్పుడు శెట్టి కొడతారు. మనం డీలిమిటర్ పెట్టాం కదా, డీలిమిటర్ అంటే స్పేస్ ముందుగా వస్తే స్పేస్ తర్వాత రావు. డీలిమిటర్ స్పేస్ ఇచ్చారు కదా, సో ఈ స్పేస్ ముందు వస్తాయి. మన్నత్ కుల్కర్ణి, మన్నత్ స్పేస్ కుల్కర్ణిలో మన్నతే వస్తుంది, రౌనక్ స్పేస్ సూరాలో రౌనక్ మాత్రమే వస్తాడు. అలాగే కావ్య శర్మ స్పేస్ శెట్టిలో కావ్య శర్మ మాత్రమే వస్తాడు. సో ఇక్కడ కొట్టి రీఫ్రెష్ కొట్టంగానే మీరు అవుట్పుట్ లోకి వెళ్ళి చూడండి, కావ్య శర్మ అంటే మీరు నేమ్స్ కూడా మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ ఏమైనా చేంజ్ చేయొచ్చు. ఈ దృశ్యారతిని కృష్ణ చైతన్య కింద మార్చేసాం అనుకోండి, కృష్ణ స్పేస్ చైతన్య కింద మార్చేసాం అనుకోండి, ఇదిగోండి దృశ్య. ఓ సారీ, మీరు అట్లా చేసి ప్రతిసారి రిఫ్రెష్ కొట్టాలి. రిఫ్రెష్ కొట్టకపోతే అది మారుతుంది. ఇది ఏ రోల్, టెన్త్ రోల్.
2, 3, 4, 5, 6 కదా. అవుట్పుట్ లో కూడా 6 1, 2, 3, 4, 5, 6 అనేం మారిపోయింది. సో మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. నేను ఒక 5 minutes మీ డౌట్ షేరింగ్ లోనే ఉంటా. సాయిరామ్ అండ్ స్టాపింగ్ మై స్క్రీన్ షేర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సాయిరామ్, ఆ పవర్ క్వైరీ ఎడిటర్ లోకి ఎట్లా నావిగేట్ అయ్యారో ఒకసారి అది చూపిరా, మిస్ అయ్యింది. చూస్తాను. సో ఇది నార్మల్ మన డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని టేబుల్లోకి మార్చుకోండి. ఎక్కడైనా మీరు ఎక్కడ క్లిక్ చేసినా పర్లేదు. ఎనీ సెల్ ఇన్ టేబుల్ మీరు ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా ట్యాబ్ ఇలా ఉంటాయి కదా. డేటా అనాలిసిస్ కి సంబంధించినవి, డేటా క్లీనింగ్ సంబంధించినవి డేటా ట్యాబ్ లో ఉంటాయి. సో డేటా ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో గెట్ డేటా అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ట్రాన్స్ఫర్మేషన్ అంటే క్లీనింగ్ అనమాట. పవర్ క్వెరీ ఒక క్లీనింగ్ టూల్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్ళి ఫ్రమ్ రేంజ్ ఆర్ టేబుల్, రీసెంట్ సోర్సెస్, ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్, గెట్ డేటా ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏది సోర్స్ టేబుల్, ఇక్కడ ఎక్కడి నుంచి పిక్ చేద్దాం అనుకుంటున్నాం డేటా, రా మెటీరియల్ అంతా ఎక్కడ ఉంది. సో ఇది టేబుల్ లో ఉంది కాబట్టి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఎగ్జిస్టింగ్ షీట్ నుంచి డేటాను పిక్ చేసుకుని అది పవర్ క్వెరీలోకి లోడ్ చేస్తుంది. పవర్ క్వెరీలో మీరు ఎడిట్స్ అన్ని చేస్తారు, మొత్తం అంతా అయిపోయింది, మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని పెట్టేశారు. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఆ పవర్ క్వెరీలో ఉన్న డేటాని మీరు షీట్ లోకి లోడ్ చేద్దాం అనుకుంటారు అనుకో. ఇది క్లోజ్ అండ్ లోడ్. హోమ్ లో క్లోజ్ అండ్ లోడ్. ఈ క్లోజ్ అండ్ లోడ్ కొట్టగానే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. డైరెక్ట్ గా క్లోజ్ అండ్ లోడ్ కొట్టే కొత్త షీట్ లో పడిపోద్ది. క్లోజ్ అండ్ లోడ్ 2 అని కొట్టారు అనుకోండి, మీకు కావాల్సిన షీట్ లో మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ పడుతుంది. ఇంకోటి టేబుల్ ఎక్కడ లోడ్ చేయమంటారో అని అడుగుతుంది. సో మీరు కావాల్సిన రిఫరెన్స్ ఇస్తే ఆ రిఫరెన్స్ లో లోడ్ అయిపోతుంది డేటా. సో ఈ పవర్ క్వెరీ అనేది యూజువల్ గా మనం ఒకే డేటాలో, ఒకే షీట్ లో, ఒకే వర్క్ బుక్ లో ఇన్పుట్ ఉంటే, ఒకే వర్క్ బుక్ లో అవుట్పుట్ ఉంటే జరిగింది కదా. డిఫరెంట్ వర్క్ బుక్స్ లో అంటే ఇది అంతా ఎక్సెల్ అనే ఒక ఫైల్. ఇది ఒక ఫైల్, ఎక్సెల్ అనే పేరు పెట్టారు దీనికి. ఎక్సెల్ అనే ఫైల్ నుంచి ఒక షీట్ లో ఇన్పుట్ ఉంది, ఒక షీట్ లో అవుట్పుట్ ఉంది. సో విత్ ఇన్ వన్ వర్క్ బుక్ లో మనం చేసాం. సో విత్ ఇన్ డిఫరెంట్ వర్క్ బుక్స్ లో కూడా మనం చేయొచ్చు. సో మనం ఒకే వర్క్ బుక్ లో ఉంది కాబట్టి ఇన్పుట్ ఇక్కడికి వెళ్ళి ఈ డేటాలోకి వెళ్ళి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ కొట్టాం కదా. అట్లా కాకుండా గెట్ డేటా కొట్టి నేను ఈసారి ఏం చేస్తానంటే ఫ్రమ్ వెబ్ కొడతాను. ఫ్రమ్ వెబ్ కొడతాను అంటే ఎక్కడో వెబ్సైట్ నుంచి ఒక డేటాను పిక్ చేస్తూ వస్తుంది. సో నాకు ఇక్కడ ఒక యూఆర్ఎల్, బేసిక్ యూఆర్ఎల్ ఏంటంటే సో పాపులేషన్ స్టాట్స్ మీద అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. సపోజ్ అనుకోండి. సో లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అండ్ డిపెండెన్సీస్ బై పాపులేషన్ అని అనుకుంటాను. సో ఇక్కడ నాకు ఈ టేబుల్ కావాలి, ఎక్సెల్ లో లోడ్ అవ్వాలి ఈ టేబుల్. సో నేను ఇప్పుడు జస్ట్ సింపుల్ గా ఈ లింక్ కాపీ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. నేను ఒకే క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ వికీపీడియా సైట్ కనెక్ట్ అయ్యి నేను ఇచ్చిన యూఆర్ఎల్ లో ఏవైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ ని పిక్ చేసి ఫస్ట్ పవర్ క్వెరీలో లోడ్ చేస్తాను. పవర్ క్వెరీలో లోడ్ చేసిన తర్వాత అప్పుడు నాకు కావాల్సిన చేంజెస్ చేసుకుని నేను షీట్ లోకి లోడ్ చేసుకుంటాను. సో అదన్నమాట. చూడండి, వికీపీడియా నుంచి డేటా అంతా తెచ్చి ఫస్ట్ పవర్ క్వెరీ ఇంటర్ఫేస్ ఇది. ఈ పవర్ క్వెరీ ఇంటర్ఫేస్ లోకి ఆ డేటా అంతా లోడ్ చేస్తారు. సో ఈ పవర్ క్వెరీ కనుక మీరు అందరూ మాస్టర్ చేసినట్టయితే 60% ఆఫ్ పవర్ బిఐ మీ చేతిలో ఉన్నట్టు. చూడండి, నేను ఇచ్చిన వెబ్సైట్ లో ఈ టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ అన్నిటిని తీసుకొచ్చి మీకు చూపిస్తుంది. నేను లిస్ట్ ఆఫ్ కంట్రీస్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఆ టేబుల్ చూడండి, నేను అప్పుడు డైరెక్ట్ గా దాన్ని షీట్ లో లోడ్ చేసుకోవచ్చు. కింద లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా షీట్ లోకి లోడ్ అయిపోతుంది. లోడ్ టు అంటే నాకు నచ్చిన షీట్ లోకి లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ
ట్రాన్స్ఫార్మ్ డేటా అని కొట్టాను అనుకోండి, ఇదంతా వచ్చేసి పవర్ క్వెరీలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా, వెబ్సైట్ నుంచి ఏదైనా డేటాని ఎక్సెల్ షీట్ లోకి తెచ్చుకునేటప్పుడు, వేరే ఎక్సెల్ ఫైల్ లోంచి డేటాని ఎక్సెల్ షీట్ లోకి తెచ్చుకునేటప్పుడు, సీక్వెల్ సర్వర్ లో డేటాని ఎక్సెల్ షీట్ లోకి తెచ్చుకునేటప్పుడు త్రూ పవర్ క్వెరీ మనకు వస్తుంది. అప్పుడు అలా వచ్చేటప్పుడు నాకు ఏం ఎడిట్స్ లేవు, డైరెక్ట్ గా లోడ్ చేసి అంటే లోడ్ చేసేస్తుంది. లేదు నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నేను క్లీన్ చేసుకుందాం అనుకుంటానంటే ట్రాన్స్ఫార్మ్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు కావాల్సిన అనాలిసిస్ ఇక్కడ చేసి మీరు లోడ్ చేయొచ్చు. ఓకే సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్, థ్యాంక్ యూ. So, any doubts or shall I wind up the session for today? Sagram, if there are any doubts, please get back to me. I'm winding up the session. I request the organizers to start with the Shanti Mantra so that we can conclude it. ఓకే అన్న సాయిరామ్. Saira. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.